హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు మీకు జాక్ ఎఫ్ఐ మిషన్ కోసం ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టిచ్చింగ్ చేసినప్పటి నుండి ఈ మిషన్ 1 ఇయర్ బ్యాక్, కానీ ఫస్ట్ నేను అప్పుడు జుక్కి మిషన్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు జాక్ ఎఫ్ఐ మిషన్ బాగుంది, ఈ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనేసి అన్నారు. దీనికోసం వీడియో చూసిన తర్వాత దీని డెమో మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ జాక్ ఎఫ్ఐ మిషన్ని నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరన్నా మిషన్ కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎట్లాగో మిషన్ తీసుకుందామని అనుకుంటున్నాం కదా, అలానే మిషన్ కోసం వేరే మిషన్ ఆలోచించకుండా ఈ మిషన్ తీసుకోండి. ఈ మిషన్ చాలా బాగుంది. టోటల్గా కింద మనం ఇది సెన్సార్తోనే పనిచేస్తుంది కదా, మనకి ఇలా వస్తుంది. ఈ మిషన్ చాలా బాగుంది. ఫస్ట్ దీనికి ఈ మిషన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనము ఈ స్టెప్లైజర్ అనేది తీసుకోవాలి. నేను ఈ స్టెప్లైజర్ కూడా కంపెనీదే తీసుకున్నాను, వీగార్డ్ స్టెప్లైజర్ తీసుకున్నాను. ఎందుకంటే వేరే స్టెప్లైజర్స్ ఎలా పనిచేస్తాయో మనకు తెలియదు కదా, మనం ఇంత కాస్ట్ పెట్టి మిషన్ తీసుకున్నాము. అలాంటప్పుడు ఈ స్టెప్లైజర్ కంపల్సరిగా తీసుకోవాలి. ఎందుకంటే పవర్ ఆన్ ఆఫ్ అయినప్పుడు దానిపైన డైరెక్ట్ మిషన్ పైన లోడ్ ఎక్కువ పడకుండా ఆ స్టెప్లైజర్ తీసుకుంటుంది అనమాట. అందుకనే తప్పకుండా మాత్రం స్టెప్లైజర్ తీసుకోండి. ఇప్పుడు ఈ స్టెప్లైజర్ ఆన్లోనే ఉంది కదా, ఫస్ట్ మనం ఇక్కడ మిషన్కి ఇక్కడ బటన్ వచ్చింది కదా, ఈ బటన్ని మనం ఇలా ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఆన్ అయింది చూడండి. మనం ఎంత స్పీడ్గా కుట్టాలనుకుంటే అంత స్పీడ్గా మనం ఇలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. స్టార్టింగ్ అయితే 26, 28 అట్లా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 32లో ఉంచుకున్నాను. ఎందుకంటే ఎక్కువ స్పీడ్ పెట్టుకున్నాం అనుకో అది సడన్గా మన చేతి పైనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మిషన్ మామూలు మిషన్ లాగా కాదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇది ఉంది ఈ మిషన్ ఇలా చూసుకుంటూ ఉంటే చూడండి, ఇటు సైడ్కి ఇక్కడ మనకు స్కేల్ వచ్చింది. దీని ముందుకి ఇలా స్కేల్ ఇచ్చేసారు. ఇక్కడ సైడ్కి కూడా మనం ఏమన్నా ఇట్లా మార్కర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పిన్స్ కానీ అలా పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. నేనైతే ఇలా పెట్టుకున్నాను. దీనికి సైడ్కి కూడా మోటార్ దీని లోపలే ఉంటుంది, మిషన్ లోపలే, మనకి బయటకు కనిపించదు, మిషన్ లోపలే ఉంటుంది. చూడండి, నేను మీకు ఇది ఎలా చేయాలో స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ దారం చూడండి, మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఫస్ట్ దీంట్లో నుండి ఇలా తీయాలి. దారం తీసిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉందా, హోల్లో నుండి ఇలా తీసి మళ్ళీ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, దాంట్లో నుండి ఇలా తీసుకోవాలి. అలా తీసిన తర్వాత ఈ హోల్లో నుండి తీయాలి, మళ్ళీ తర్వాత ఈ హోల్లో నుండి తీయాలి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ రౌండ్గా ఉంది కదా, దానికి తీసి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్లో నుండి తీసి దీని కింద కనుక్కొని మళ్ళీ దీనికి ఇలా వేసేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక హోల్లో పెట్టేయాలి. పెట్టి ఇక్కడ 2 టైమ్స్ ఇలా అనుకోవాలి. అన్న తర్వాత ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా, మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్కి ఒక లైట్ వచ్చింది చూడండి. నేను చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తాను, వెంటిలేషన్ ఎక్కువ ఉంది చూడండి. మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తుంది, తక్కువ చేసుకుంటే తక్కువ వస్తుంది. చూడండి, ఆన్ ఆఫ్ ఆఫ్. ఇలా మనం చీకటి ఉన్నప్పుడు కూడా మనకు కుట్టుకోనికి ఈ హోల్లో నుండి ఫస్ట్ మనం ఇలా దారం తీసుకున్న తర్వాతనే మనం దీన్ని ఇలా తీసుకోవాలి. ఇక ఈ సూదిలోకి దారం వచ్చింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత కింద మనకి ఇది ప్యాడ్లాగా వచ్చింది కదా, దీన్ని ఇలా ముందుకి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకు దారం బయటకు వచ్చేసింది. మనకు ప్లస్ ఏంటంటే ఈ టెన్షన్ ఇక్కడ నేను ఏమనకుండానే టెన్షన్ లేచింది కదా, ఈ టెన్షన్ ఎలా లేచింది, ఇక్కడ కింద మనకు ఇది బ్లాక్ కలర్లో ఒకటి వచ్చింది కదా, దీన్ని కాలుతో నేను ఇటు లాగి పెట్టాను. ఇట్లా అంటే టెన్షన్ మళ్ళీ కిందికి వచ్చింది చూడండి. మళ్ళీ దీని సైడ్ కంటే టెన్షన్ లేస్తుంది చూడండి. అంతే, ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట దీనిది. నేను ఇప్పుడు మీకు ఇది స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టిచ్ చేస్తున్నాం కదా, అప్పుడు నాకు వేరే మిషన్ అయితే సపరేట్ దారం చుట్టుకోవడానికి సపరేట్ చుడతాం కదా, కానీ ఇది అలా కాదు. ఇప్పుడు నేను ఈ దారం మొత్తం సెట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడే ఈ దారం కూడా మనకు బాబిన్కి చుట్టుకునే విధంగా ఆప్షన్ ఉందన్నమాట దీనికి. చూడండి, దీనికి
ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు కదా, ఈ హోల్లో నుండి ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ హోల్లో నుండి కూడా బయటకు తీయాలి. థ్రెడ్ని తీసి దీనికి ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టి పెట్టాలి. చుట్టి పెట్టిన తర్వాత ఈ బటన్ ఉంది కదా, దీన్ని దగ్గర కనాల. చూడండి, మామూలు టైంలో ఇది ఫుల్ అయిన తర్వాత అదే సైడ్కి జరిగిపోతుంది. మనం ఏమనుకున్నా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ చుట్టుకుంటుంది. ఇది నేను ఎంత ఫాస్ట్గా దొక్కుతానో అంత ఫాస్ట్గా ఇప్పుడు మిషన్లో మనం ఆయిల్ ఒకటేసారి 1 లీటర్ బాటిల్ అలా ఫుల్ చేసి పెట్టుకుంటాం. మనం డైలీ ఆయిల్ వేసే పని ఉండదు. జస్ట్ ఇక్కడ ఓన్లీ నీడిల్ కిందికి దిగే ప్లేస్లో హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది. ఆ ఆయిల్ ఉందో లేదో తెలవాలంటే కూడా మనకు ఇక్కడ ఇది కనిపిస్తుందా, దీంట్లో ఇట్లా మన స్పీడ్గా దొక్కినప్పుడు ఆయిల్ పైకి వస్తుంటుంది. చూడండి, మీకు జూమ్లో చూపిస్తాను. నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను కదా, ఇక్కడ చుట్టుకుంటుంది, ఇక్కడ ఆయిల్ కూడా కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా. ఇంకొకసారి చూపిస్తాను చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా. మనం ఇలానే తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే ఈ దారం కూడా ఇలానే చుట్టేసుకుంటుంది. చూడండి, ఇలానే చుడుతూ ఉంటుంది. మన పని మనం చేసుకోవాలి, దానిపైన అడ్జస్ట్ చేసుకుంటే ఇది ఒకటి మనకు కంఫర్ట్గా ఉంది. ఈ ఫైనల్గా అయితే ఈ మిషన్ అంతా బాగుంది. చూడండి, మనకు మళ్ళీ ఇక్కడ చెక్క కూడా, ఇక్కడ పెద్ద డ్రెస్ అయినా వేసుకోవడానికి కంఫర్ట్గా ఈ చెక్క అనేది పెద్దగా వచ్చేసింది. దీంట్లో ఇవన్నీ అలానే మనకు ఈ మిషన్తో ఇట్లా చిన్న డ్రా వచ్చేసింది. దీంట్లో స్క్రూ డ్రైవర్స్ అవి మనకు యూజ్ అయ్యేటివి ఉన్నాయి. ఇది మిషన్కి కింద భాగంలో వచ్చింది అన్నట్టు, మనకు దాంట్లోనే కలిసిపోయింది. చూడండి, మీకు ఇంకొక ప్లస్ పాయింట్, మనకి ఇప్పుడు స్టిచ్ చేస్తుంటాం కదా, మనం స్టిచ్ చేసినప్పుడు వెనుకకు ముందు కనాలంటే ఈ బటన్ ఇది కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే వెనుకకు ముందుకు అయిపోతుంటుంది. మళ్ళీ దీంట్లో మనము 2 భావాల పెట్టుకుంటే కరెక్ట్ స్టిచ్ వస్తుంది. మనకు పెద్ద కుట్టు కావాలి అన్నప్పుడు మాత్రము ఈ బటన్ని ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా తిప్పితే మాత్రమే ప్రెస్ అవుతుంది. చూడండి, నేను ప్రెస్ కిందికి చేస్తున్నా కదా, ఈ ప్రెస్ చేసి దీన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా పెద్ద కుట్టు వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి పెద్ద కుట్టు వస్తుంది. మళ్ళీ మనము ఇలా ప్రెస్ చేసుకొని ఇట్లా జరిపినప్పుడు 5 నెంబర్ మీద ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పెద్ద కుట్టు వచ్చేస్తుంది. చూడండి, మనం మీకు చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 భావ పెట్టుకుంటే మనకి చిన్న కుట్టు వస్తుంది. ఇలా 5 నెంబర్ పెట్టినప్పుడు ఇలా పెద్ద కుట్టు వచ్చేస్తుంది. చూడండి, అలా మళ్ళీ దీన్ని ఇలానే ప్రెస్ చేసి కిందకి ఇటు సైడ్ మనం తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు చూడండి, కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, మళ్ళీ చిన్న కుట్టు వచ్చేస్తుంది. మళ్ళీ చిన్న కుట్టు వచ్చేసింది. చూడండి, ఇలా దీన్ని సెట్ చేసుకోవడం మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ చూడండి, ఇది దీనికి దారం చుట్టుకునేది చూపించాను కదా, అది ఫైనల్గా అయిపోయిన తర్వాత బటన్ ఎలా జరిగిపోతుందో చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి, మనం ఇలా నొక్కి పెట్టి దొక్కినప్పుడు దానంతలో అదే చుట్టుకుంటుంది. అది చూడండి, ఆ సైడ్కి బటన్ వెళ్ళిపోతుంది. చూడండి, బటన్ దాంతో అదే ఇది ఫుల్ అయిన తర్వాత పక్కకు జరిగిపోయింది కదా, అప్పుడు మనం దీన్ని తీసుకొని ఇక్కడ ఇది చిన్న కట్టర్ లాగా ఇచ్చారు. చూడండి, ఈ దారంని దీని కింద పెట్టి ఇలా అనేస్తే కట్ అయిపోతుంది అంతే. మనము సీజర్ బట్టి కట్ చేసే పని ఏమీ లేదు. ఫైనల్గా అయితే ఈ మిషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వారు కొనాలనుకుంటే మాత్రం మీరు ఈ మిషన్ తీసుకోండి. నాకైతే ఎప్పటి నుండో ఈ మిషన్ తీసుకోవాలని ఉండే, నాకు అలానైతే నెరవేరింది. నేనైతే ఫైనల్గా మిషన్ తీసుకున్నాను. మిషన్ తీసుకొని 5 months అవుతుంది. నేను మొత్తం దీనికోసం ఫుల్గా డీటెయిల్స్గా దీన్ని మొత్తం స్టిచ్చింగ్ చేసి ఇది ఎలా ఉంది అనేది అంతా ట్రై చేసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను ఈ మిషన్ తీసుకోమని. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.